41వ రోజు దేవరహస్యాల్లో నిన్నటి కంటిన్యూ చూద్దామా అండి. ఈ సత్యాన్ని నిజాన్ని ఎంతో తపనతో చెప్పాలని ప్రయత్నించాను, కానీ అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి కదా. ఆ సమయంలో ఎవ్వరూ లేరు, కానీ ఈ సమయంలో నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను, ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే చక్కగా వింటున్నారు, మరి ఇలా ఉంటుందా అని తెలుసుకుంటున్నారు. ఆ ఉత్సాహం వాళ్ళల్లో ఉండబట్టే వినబట్టే నేను చెప్పగలుగుతున్నాను. వినేవాళ్ళు లేనప్పుడు మనం చెప్పలేం, గోడకు చెప్పినట్టే ఉంటుంది. అందుకని ఇవి చదివే వారికి, మహానుభావులందరికీ, పత్రిజీకి నా హృదయపూర్వక వందనములు. ఎందుకంటే మీ అందరి దగ్గర నుంచి నేను ఎన్నో నేర్చుకోవాలి. ధ్యానంలోని నా విద్యను ఇంకా అభివృద్ధి చేసుకుంటున్నాను. మౌనంలో నా శక్తిని పెంచుకుంటూనే ఉన్నాను. అలాగని ఏనాడు నా కుటుంబాన్ని విడనాడలేదు. అటు సంసారం, ఇటు ఆధ్యాత్మికత చూసుకుంటున్నాను. కానీ దానికంటే ఎక్కువగా ముందుగా నన్ను నేను తెలుసుకుంటున్నాను. ఎందుకంటే సమయం దగ్గర పడుతోంది. ఏం సమయం దగ్గర పడుతుందో ఆ సమయానికి తగ్గ పనులు చేయటమే విఘ్నత. ఒకటి వద్దు అంటే మనసు దాన్నే పదే పదే కోరుకుంటుంది. శరీరం ద్వారా తృప్తి చెందటానికి ఏం కావాలో మనసు దాన్ని పదే పదే కోరుకుంటుంది. అది ఏ విషయమైనా సరే ఆలోచించదు, దాన్ని మళ్ళీ మళ్ళీ కోరుకుంటుంది. కానీ ఇక్కడ బుద్ధి యోచన చేస్తుంది. నీకేం కావాలో అది చెప్తుంది. బుద్ధి వద్దు, నీకు అనారోగ్యం వస్తుంది, నువ్వు ఇంతే తిను, నేను చెప్పింది విను అని అన్నప్పుడు అది కంట్రోల్ అవుతుంది. ఒక్కోసారి కంట్రోల్ అవ్వక మనసుకు లోబడిపోతాము. ఇవన్నీ ధ్యానంలో స్థితమవుతాయి, మారుతాయి. వినటం ఒక ఎత్తు, మరి దాన్ని ఆచరించుకోవటం ఇంకొక ఎత్తు. ముందు మన ప్రయత్నం మనం చెయ్యాలి. అయితే శరీరము, మనసు, బుద్ధి, ఈ మనసుకి బుద్ధికి మధ్యలో ఏముంది? ఈ రెండిటి మధ్యలో ఏముంది? మనసు కోరికలు కావాలనుకుంటుంది, బుద్ధి యోచన చేస్తుంది. ఎలా ఈ బుద్ధి వికసించింది? అదే మనసు బుద్ధి చెప్పిన మాట వింటుంది. ఈ రెండింటి మధ్యలో ఏముంది అంటే వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. ఆ పదంలోనే ఉంది చూడండి. ప్రతి ఒక్క పదాన్ని మనం విశదీకరించుకుంటే అర్థమవుతుంది. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలతో మాకు పని లేదంటారు. అంటే వ్యక్తిగత అభిప్రాయం అంటే ఎందుకని వ్యక్తిగతంలో ఉంటాడు? ఆ గతంలో ఒక మనిషి మీద, కొన్ని విషయాల మీద, సంఘం మీద, అప్పుడు జరగదాన్ని బట్టి ఎన్నో అభిప్రాయాలను పెట్టుకుని ఉంటాడు. కనుక ఆ అభిప్రాయాలతో నిండి ఉన్న మనిషి మాట్లాడే ప్రతి మాట వ్యక్తిగత అభిప్రాయం అనాలి. గతంలో ఉండేవారి మాటలు మాత్రమే వ్యక్తిగత అభిప్రాయాలు. ఇప్పుడు ధ్యానం చేసి వచ్చిన అనుభవాలను చెప్పిన వారివి వ్యక్తిగత అభిప్రాయాలు కావు. గతంలో ఉండి ఉన్న ఆలోచనలతో జీవించేవాడికి వ్యక్తిగత అభిప్రాయాలు వాటి నిండా ముళ్ళే ఉంటాయి. మరి వ్యక్తిగత అభిప్రాయాలతో అజ్ఞానంలో తెలిసి తెలియక చేసిన దాంట్లో ముళ్ళు ఉండక రోజా పువ్వులు ఉంటాయా? అన్నీ ముళ్ళే ఉంటాయి. ఆ ముళ్ళును ఏరివేసి సరైన సమాధానం ఇస్తుంది బుద్ధి. ఈ శరీరం ఏం శరీరం? ఆహా, ఇందులో ఎన్ని ఉన్నాయి? అవన్నీ ఎప్పుడు తెలుసుకుంటాము? నాకు కొంచెం తెలిస్తేనే ఎంతో తెలిసిందనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది ఎంత తెలిసిందో. అంటే ఎంతో ఉంది. ఆ ఎంతో ఉందిలో ఇంతే తెలిసింది. తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. మనకు తెలిసిన దానితో మనం జీవిస్తే చాలు కదా. ఆ ఎదుగుదల ఎప్పుడూ ఉంటుంది. అది అనంతం, ఎక్కడ ఆగదు. అయితే ఈ వ్యక్తిగత అభిప్రాయాలతో మనసు ఏం చేస్తుంది? ఏదో ఒక ఆలోచన చేసేస్తుంది. ఆ ఆలోచనతో ఎదుటి వ్యక్తి మీద ఏదో ఒక బురద చల్లేస్తుంది. తన గత అభిప్రాయాలతోటే ఇప్పుడున్న వాళ్ళని కూడా అదే దృష్టితో చూస్తుంది. ఎందుకు చూస్తున్నారు అలా? మార్పు రాదా అంటే నువ్వు మారలేదు, ఎదగలేదు, నీ చూపు మారలేదు, నీ ఆలోచన మారలేదు, నీ దృష్టి మారలేదు, నీ జ్ఞానం మారలేదు. అందుకని ఆ వ్యక్తి పట్ల గతంలో ఉండే అభిప్రాయంతో నువ్వు చూస్తున్నావు. నువ్వు గతంలోనే జీవిస్తున్నావు, వర్తమానంలో జీవిస్తున్నావా? చిన్న ప్రశ్న వేసుకోండి. ఒక అప్పులవాడు వచ్చాడు, డబ్బులు ఇవ్వాలి. వాడు డబ్బులు ఇవ్వటం లేదు, తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, తర్వాత ఇచ్చాడు. ఈ సంఘటన అయిపోయి 2 సంవత్సరాలైంది.
ఎప్పుడో ఎక్కడో రోడ్డు మీద కనిపించాడు. ఏం స్వామి బాగున్నారా అన్నాడు. వెంటనే యువతల వ్యక్తికి వచ్చే ఆలోచన డబ్బుల దగ్గర గొడవ పెట్టుకున్నాడని కేవలం అదే గుర్తుకు వస్తుంది. మనసుకి ఏదైతే నచ్చవో అవే ఆలోచనని రిలీజ్ చేస్తాయి. ఎందుకు నీవు గత అభిప్రాయాల్లో మాట్లాడుతున్నావు? వర్తమానంలో ఎలా జీవిస్తావు? దీనినే వ్యక్తిగత అభిప్రాయం అంటారు. దానిని ముళ్ళు అన్నాడు బుద్ధుడు. మనిషి మనసుకి బుద్ధికి మధ్య గతంలో ఉండే ఆలోచనలు ముందు ఈ బుద్ధి జ్ఞానంతో, ధ్యానంతో, సజ్జన సాంగత్యంతో, స్వాధ్యాయంతో, ఇప్పుడు ఉన్న ఎంతోమంది మాస్టర్స్ యొక్క అనుభవాలతో అది వికసిస్తుంది. బుద్ధి వికసించటానికి జ్ఞానం అబ్బి గతంలో ఉండే ఈ ముళ్ళును ఏరిపారేస్తుంది. చూసారా, పత్రిజీ ఎంత విలువైన సమాచారం ఇచ్చారో. మరి బుద్ధి ఎంత అద్భుతం! మనసు కంటే బుద్ధి అద్భుతం. మనసు నిండా ముళ్ళే ఉంటాయి. మరి ఆ ముళ్ళను కూడా ఏది సరియైన సమాధానం ఇస్తుంది? బుద్ధి. అప్పుడు మనసు కూడా నిజమే కదా. ఒకవేళ నేను తొందరపడి ఈ పని చేసి ఉంటే తరువాత పరిణామాలు ఎంత తీవ్రంగా ఉండేవి. నా బుద్ధి నన్ను హెచ్చరించింది. బుద్ధి యొక్క దారిలోనే జీవితం కొనసాగిద్దామనుకుంటుంది. ఇక్కడ వ్యక్తి ప్లస్ గతం ఈక్వల్ టు అభిప్రాయం. అయితే వ్యక్తి ఈ క్షణ అభిప్రాయంలో ఎందుకు ఉండటం లేదు? ఎందుకు ఉండడు? ఎంతసేపటికి గత అనుభవాలతోనే చూస్తున్నాం, గత అనుభవాలతోనే మాట్లాడుతున్నాం. ఎవరితోనైనా మాట్లాడితే గతం గురించే మాట్లాడుతున్నాం. మనవే కాకుండా ఇంకొకరి గత విషయాలు కూడా మాట్లాడుకుంటున్నాం. కానీ గతాన్ని వదిలేసి ఇప్పుడు ఈ క్షణంలో మనం ఎందుకు ఉండట్లేదు అంటే ఈ క్షణం అభిప్రాయంలో ఎందుకు లేము? ఈ క్షణ అభిప్రాయం ఎలా కుదురుతుంది? అవన్నీ అయిపోయాయి కాబట్టి ఆ అభిప్రాయాల్లో ఉన్నాం, మరి మాట్లాడుతున్నాం. వ్యక్తి ఈ క్షణ అభిప్రాయంలో ఎందుకు ఉండడు అంటే అది ఇంకా వర్తమానంలోనే ఉంది. ఎందుకు ఒక అభిప్రాయం మనకు ఏర్పడట్లేదు అంటే అది ఇంకా ముందుకు సాగలేదు. సమయం గడవాలా, గడిచి మైండ్లో ఫిక్స్ అవ్వలేదు. కొంత సమయం గడిస్తే తప్ప మనం ఈ గత అభిప్రాయంలో ఉండలేం. అక్కడ అది ఏర్పడటానికి సమయం పడుతుంది. సమయం అయిపోయిన తర్వాత, ఈ రోజంతా గడిచిన తర్వాత దాని గురించి మాట్లాడుకుంటాం. ఈ రోజులో ఉండి ఈ క్షణం గురించి మాట్లాడలేం కనుక ఈరోజు జరుగుతూ ఉంటుంది, దానిలో ఉంటామన్నమాట. నీ జ్ఞానంతో ఎప్పుడు ఎలా ఉండాలో అర్థమైనప్పుడు నీ గతం మాయమైపోతుంది. ఎలా ఉండాలి ఇప్పుడు? ఈ క్షణంలో ఎలా ఉండాలి? ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను, ఎలా చెప్పాలి? ఎంతవరకు చెప్పాలి? తర్వాత ఏం చెప్పాలి? ఏం కావాలి? ఈ క్షణం ప్రతి క్షణం మనం ఎలా ఉండాలి? పైగా జ్ఞానంతో, నీ జ్ఞానంతో నువ్వు ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి? చూడండి, జ్ఞానం లేకుండా ఎలా పడితే అలా నడిచిందంతా గతమైపోయింది. ఇప్పుడు ధ్యానంలో బుద్ధి వికసించింది, జ్ఞానం వచ్చింది. ఎప్పుడైతే మనం గతం గురించి మాట్లాడుతున్నామో జ్ఞానం లేనట్లే పనికి వచ్చే విషయాలు మాట్లాడవచ్చు. ఈ జ్ఞానంతో నీ గతంలో ఉండే విషయాలు మాట్లాడకుండా జీవించినప్పుడే నీ గతం మాయమైపోతుంది. జ్ఞానం అంటే గతంలోకి వెళ్ళం, ఎందుకంటే మారిపోతుంది కాబట్టి. ఆ గతం మానేయండి. మొన్న నిన్న అయ్యింది, నిన్న ఈరోజు అయ్యింది, ఈరోజు రేపు అవుతుంది. ఇదే జ్ఞానం అంటే. తెల్లవారుతుంది, పొద్దుగుగుతోంది. మార్పు ఎంత అద్భుతం! ఇప్పుడు 118 సంవత్సరాలు ముందున్నాము. మరుజన్మ మళ్ళీ ఎన్ని జన్మలెత్తినా రాదేమో. ఈ సమయంలో మరు జన్మలో ఉన్నాము. ఈ శరీరంలో బతికుండగానే మరు జన్మలో ఉన్నాము. మళ్ళీ మరణించి పుట్టనక్కర్లేదు. ఎంత అద్భుతమైన అవకాశం అన్నమాట. సో అండి, అసెన్షన్ బుక్లో మెటట్రాన్ వాళ్ళు చెప్తున్నారు, ఈ సమయంలో మనం ఉండటం అనేది మన అదృష్టం అటండి. ఇలాంటి సమయంలో మనం ఉండటం. కానీ మనకు అర్థం అవ్వక, బాబో ఈ టైంలో ఉన్నామేంట్రా బాబు అని మనం అనుకుంటున్నాం. కానీ మనల్ని మెటట్రాన్ వాళ్ళు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. మనకి వాళ్ళు పాదాలకి నమస్కరిస్తామంటున్నారండి. మనల్ని వాళ్ళు ఎంతో మెచ్చుకుంటున్నారు. సో అసెన్షన్ బుక్ కూడా చదవాలి మాస్టర్స్. ఆల్రెడీ మనం ఆడియోస్ చేసుకున్నాం కూడాను. బుక్ ఉంటే మరొక్కసారి తిరగకూడదా?
నీ జ్ఞానంలో ఎప్పుడు ఎలా ఉండాలో అర్థమైనప్పుడు గతం మాయమైపోతుంది. నీకు అవసరమైనవి తప్ప గతం గుర్తుకు రాదు. వాళ్ళ అనుభవాలు ఎంత గొప్పగా చెప్తున్నారు, ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు, ఎంతో గొప్పగా నాట్యం చేస్తున్నారు. వాళ్ళల్లోని సరియైన గుణాలన్నీ, మంచి విషయాలను చూస్తుంటే గతం ఎందుకు గుర్తొస్తుంది? ఈ జ్ఞానం పెరిగిందంటే, నీకు అర్థమయ్యిందంటే విషయం నిన్న అనేది గతించిపోయింది. ఈ క్షణం అనేది రేపవుతుంది. ఈ విషయం మీకు అర్థమైతే గతంలో నువ్వు ఉండవు, నువ్వు వర్తమానంలోకి వస్తావు. నీకు అనవసరంగా గతం గుర్తుకు రావటం, మాట్లాడటం వల్ల నువ్వు ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నావు, ముందుకు వెళ్ళటం లేదు. మనం ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి. మనం మర్చిపోవాలని ప్రయత్నించినా మర్చిపోలేము. ఆ జ్ఞాపకం మనకు వచ్చేస్తుంది. వద్దు, ఎవరి గతం గురించి మనకొద్దు. గతం గతః అని కృష్ణుడు ఉద్ఘాటించి మరీ చెప్పాడు. మనం చేయలేని పనిని మనం మాట్లాడినా జీవించలేము. మనం చేయగలగాలి, దానికదే ఆ బుద్ధి వికసించి. ఆ జ్ఞానం వచ్చినప్పుడు మాట్లాడమన్నా మాట్లాడం. అమ్మో, అనవసరంగా ఆ కర్మని నేనెందుకు మొయ్యాలి, నేనెందుకు నా శక్తిని పోగొట్టుకోవాలి అనేది విఘ్నత. ఆ విఘ్నతలో నడిచేవారే పిరమిడ్ మాస్టర్స్. ధ్యానం తెలియని వారు కూడా విఘ్నతతో జీవించేవారు చాలామంది ఉన్నారు, కానీ మనకు తెలియదు. తెలియని వారి గురించి ఏం మాట్లాడతాం? తెలుసుకున్న వారి సంగతి గురించి మనం మాట్లాడుకుందాం. ఇది కదా జీవితం అంటే. ఈ క్షణంలో నువ్వు ఉండి జీవితం జీవించటమే. జీవితం అంటే జీవి ప్లస్ వితం. జీ అంటే సొంతం, వితం అంటే జీవించటం. నీ సొంతంగా నువ్వు జీవించటం. నీకు మాత్రమే సొంతమైన శ్వాసను పట్టుకొని నీ బుద్ధిని ఉపయోగించి నీ గతాన్ని మర్చిపోయి హాయిగా ఉన్నదానిలో తృప్తిగా జీవించటం. ముక్తి అంటే ఇదే. నా గతం ఏనాడో మర్చిపోయాను, ఈ భూమండల గతం మర్చిపోయాను, ఈ క్షణంలో ఉన్నానంటే అలాగని నా కుటుంబ బాధ్యత ఏనాడూ మర్చిపోలేదు. పిల్లలతో ప్రేమగా ఎంతో ఆనందంగా ఉంటాను, ఎందుకంటే సంసారంలో నిర్వాణం కదా. చెప్పాలంటే మాస్టర్స్, ఆధ్యాత్మికము, సన్యాసము ఇవన్నీ అండి కుటుంబంతో బంధం లేకుండా ప్రపంచాన్ని ప్రేమించమని చెప్తూ ఉంటాయి. వీళ్ళేం చేశారండి పాపం, ప్రపంచంలో ఒకరు కాగా వీళ్ళు భర్త బిడ్డలో, భార్య బిడ్డలో, తల్లు తండ్రు, వీళ్ళందరూ ప్రపంచంలో ఒక జీవులతో పాటు జీవులు కాదా అండి? అంటే మనకి తల్లిదండ్రులు అయ్యారని, మన భార్య మన భర్త మన పిల్లలు అయ్యారని అని పాపం చేసుకున్నారా? సో అండి, కొంచెం ఈ లాజిక్ నాకు అర్థం కాదు. నిజంగా మాస్టర్స్, ఒక బిడ్డ మీద మనం చూపించే ప్రేమ ఉంటుంది చూడండి, ఆ బిడ్డ నుండి మనం అందుకునే ప్రేమ ఉంటుంది చూడండి, ఆ అనుభూతి ఎంత ఆనందాన్ని ఇస్తుంది. మరి ఆ ఆనందం మన ఆరాన్ని పెంచుతుంది కదండి. అందులో చిక్కుకోవద్దు, ఇందులో చిక్కుకోవద్దు, అందులో నలిగిపోవద్దు, ఇందులో పడిపోవద్దు అంటారు. మళ్ళీ ప్రపంచాన్ని ప్రేమించాలి, ప్రేమతత్వం ఉండాలి. అంటే కుటుంబ సభ్యులు ఒక్కటే ఈ ప్రేమని పంచే దాంట్లో వాళ్ళొక్కడే ఎలిమినేట్ చేసేయాలి. అసలు ఇదెక్కడి లాజిక్, ఇదెక్కడి న్యాయమో ఒక్కొక్కసారి నాకు ఏమీ అర్థం కాదండి. మీకు ఏమైనా అర్థమైతే నాకు దయచేసి తెలియచేయండి. సో మాస్టర్స్, నిజంగా సంసారంలో నిర్వాణం, నిర్వాణంలో సంసారం. ఎక్కడికో వెళ్ళిపోయి అందరినీ విడిచిపెట్టి ఏవో వస్త్రాలు, ఒకే వస్త్రాలు వేసుకుని ఏంటేంటో చేసే కన్నా ఇలా ఉంటూ ఇవన్నీ అనుభూతిస్తూ అనుభవిస్తూ ఆ ప్రేమ, ద్వేషము, ఆ కొట్టుకోవటం, మళ్ళీ కలవటం, ఇవన్నీ ఉన్నాయి చూడండి. దీస్ ఆర్ ఆల్ నాట్ ఎ సింపుల్ థింగ్స్ మాస్టర్. చాలా చాలా ప్లెజెంట్ థింగ్స్. ఇవన్నీ కూడా అనుభూతించాలి కదండి. అవన్నీ భూమి మీద తప్ప ఇంకెక్కడా ఉండదట యూనివర్స్లో. అలాంటప్పుడు ఇదంతా వదిలేయమంటారు. అందుకే బుద్ధుడు 5.5 సంవత్సరాలు వెళ్ళిపోయి అక్కడ ఏమీ లేదు అని తెలుసుకొని మళ్ళీ సంసారంలోకి వచ్చినాకే బుద్ధ భగవానుడు అయ్యాడండి. రైట్ మాస్టర్స్? మళ్ళీ రేపటి రోజున మరింత జ్ఞానాన్ని పంచుకుందామా అండి? ధన్యోస్మి.